తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిజాయితీయే తన ధైర్యమని, ఏ తప్పు చెయ్యకుండా తన తండ్రి పడే కష్టమే తనకు బాధ అని మాజీ మంత్రి కాకాని కుమార్తె కాకాని పూజిత అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుల మండల స్థాయి సమావేశం జరిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మండలంలోని ముఖ్య నాయకులు, అన్ని పంచాయతీల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో పూజిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన పూజితకు ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, వరకవిపూడి సర్పంచ్ ఇసనాక రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, ఏపీ డైరీ మాజీ చైర్మన్ సుధీర్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. మండలంలోని అన్ని పంచాయతీల నుంచి భారీగా వచ్చిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కాకాని పూజిత మీడియాతో మాట్లాడారు. తన తండ్రి కాకాని ఇంతమంది ప్రజల ప్రేమాభిమానాలు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. జరిగే పరిణామాలు అన్నీ దేవుడు చూస్తున్నాడని, నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా తాము ఉన్నామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తలమంచి సురేంద్రబాబు, ప్రవీణ్ రెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. టిపి గూడూరు మండలానికి వచ్చాము. అరకాయపూడి గ్రామానికి అందరినీ కలుసుకోవాలి. ప్రతి మండలంలో మా నాయకులు అందరూ పాపం బాధలో ఉన్నారు. వాళ్ళ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పక్కన లేరు అని చెప్పి బాధపడద్దు, అధైర్యపడద్దు. ఖచ్చితంగా న్యాయం మన వైపు ఉంది కాబట్టి రేపు పొద్దున్నే భగవంతుడి ఆశీస్సులతో నాన్న ఇంతకంటే గొప్పగా బయటకు వస్తారు. ఆయనకి చెడు చేయాలనుకున్న వాళ్ళకే చెడు తగులుద్ది. అది తప్ప ఇంకా ఏమీ జరగదు అని చెప్పి ధైర్యంగా మా వాళ్ళందరికీ నేను ధైర్యం చెప్పడానికి వస్తే వాళ్ళే నాకు ధైర్యం చెప్పారు. అందరూ అన్నారు, అమ్మ నాన్న లేకపోతే ఏమి, మీకు మేమున్నాము అని చెప్పి. ఇంతమంది ప్రేమ చూస్తుంటే అసలు నాకు మాట కూడా రావట్లేదండి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని అన్ని రకాల ఏదో ఒక రకంగా మాకు కావాల్సిన వాళ్ళంటే అందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు. వాటిలన్నిటికి కూడా దడవకుండా వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు అని అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సంపాదించుకున్నటువంటి ప్రేమాభిమానాలు ఇవి. ఆయన వీళ్ళని సొంత మనుషులుగా చూసుకున్నారు. ఆయన వీళ్ళ కోసం ఎంత కావాలంటే అది పోరాడారు. అందుకని ఈరోజు వీళ్ళు అవసరమైన రోజు మా కుటుంబ సభ్యుడు ఆయన, మీకొక్కరే తండ్రి అని అనుకోవద్దమ్మా, ఆయన మాకు కూడా సొంత కుటుంబ సభ్యుడు. అందుకని మేము కూడా ఆయనతో పాటు ఆయనకి ఏ అవసరమైనా కానీ మేము మీకు వెనకాల ఉన్నామని చెప్పారు. ఎంతో సంతోషంగా ఉందండి. ఇప్పటికైనా ఇంత జరుగుతున్నా కానీ అసలు ఒక్కసారైనా మనస్సాక్షి అనేది ఉండి ఆలోచన చేసుకుంటే ఈ కేసులు పెట్టే పోలీసులు అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, ప్రభుత్వం అయితే ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఎవరినైనా చెప్పమనండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తప్పు చేశారని. మీకు తెలుసు చేయలేదని, పెట్టే ప్రతి ఒక్కడికి తెలుసు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తప్పు చెయ్యలేదు అని. నాకుండే ధైర్యం మా నాన్న నిజాయితీనే అండి. అయితే నాకుండే బాధ మా నాన్న పడే కష్టం. ఏ తప్పు చేయకుండా ఏదైనా తప్పు చేసి ఆయన దానికి ఏదైనా శిక్ష అనుభవిస్తే అదొక రకం. ఏ తప్పు చేయలేదు, ఏ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు చేయలేదు, కానీ ఈరోజు దానికి అనవసరంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఎవడో చేసిన తప్పు, ఎవరో ఓర్చుకోలేక చేసే పనులు. కాబట్టి ఒక్కసారి మీరు ఆత్మసాక్షిగా మేము చేసే న్యాయమా ధర్మం అని ఆలోచించి ఇకపైన
ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలి ప్రభుత్వం అధికారులు కూడా అని నేను కోరుకుంటున్నాను. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.